తీసుకో కీర్తి. అందరూ పాయసం ఆనందంగా తినండి. ఏంటమ్మా ఇవాళ పండగేం లేదే? ఆ దిక్కుమాలిన తల్లి పిల్ల మన ఇల్లు వదిలిపోయారు కదరా, అంతకన్నా పండగ ఏముంటుందిరా మనకి. భలే చెప్పావు బామ్మ, స్వీట్ కూడా అద్దరిపోయింది. తిను తిను. అవునవును, నాకు ఇంకో 2 కప్పులు కావాలి. నాది కూడా తీసుకుని తినండి. ఓకే, థ్యాంక్ యూ. ఛ, తులసి అనవసరంగా తొందరపడి ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఎలాగైనా తిరిగి రప్పించాలి. మన సిద్ధు గురించే నాకు బెంగగా ఉందండి. వాడు చాలా దిగులుగా ఉంటున్నాడు. 2 రోజులు అలాగే ఉంటుందిలే. ఈలోగా మనం చేయాల్సిన పనులు కూడా చేసేయాలి. ముందుగా కనిష్క వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేయాలి. ఇదిగో ఆయనే ఫోన్ చేస్తున్నాడు. నమస్కారం బావగారు, మీకు 100 ఏళ్లు. మీకే కాల్ చేయబోతున్నాను. ఇంతలో మీరే నాకు కాల్ చేశారు. ఇంతకీ ఏంటి విషయం? కనిష్కని మా ఇంటికి తీసుకొచ్చేటప్పుడు నేను మీకు ఏదైతే మాటిచ్చానో అదే జరగబోతోంది. అంటే ఆ తులసి దాని బిడ్డ ఇద్దరూ పెట్టేబేడ సర్దుకొని ఇంట్లోంచి పారిపోయారు బావగారు. అవునా? మరి మీ సిద్ధుకి ఈ విషయం తెలుసా? అయ్యో బావగారు, వాడే దగ్గరుండి దాన్ని ఇంట్లోంచి తరిమేశాడు. నిజమా? కావాలంటే కనిష్కని అడగండి, ఫోన్ ఇస్తాను. ఇదిగోమ్మా. మావయ్య చెప్పింది అక్షరాల నిజం నాన్న. నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నా టైం ఇప్పుడు వచ్చింది. ఎంత మంచి మాట చెప్పావు తల్లి. అమ్మ కనిష్క, ఓసారి ఫోన్ ఇలా ఇవ్వమ్మా. బావగారు విన్నారు కదా, ఇక కనిష్క మా ఇంటి కోడలుగా అడుగు పెట్టడం తరువాయి. మరెందుకు ఆలస్యం? పంతులు గారితో మాట్లాడేద్దాం. సరే బావగారు, మీరు కూడా ఒకసారి వస్తే బాగుంటుంది. నోరు తీపి చేసుకోవచ్చు. సరే బావగారు, ఇప్పుడే బయలుదేరతానులే. అమ్మా, మునుస్వామి గారు కూడా వస్తున్నారు. ఇక పనులన్నీ చకచక జరిగిపోతాయి అంతే. ఇప్పుడు కనిష్క ఇంటి కోడలైతే గనక తర్వాత అదే ఈ ఇంటికి యువరాణవుతుంది. అప్పుడు నా కలలన్నీ కల్లలైపోతాయి. అది ఎట్టి పరిస్థితిలో జరగకూడదు. కాని ఎలా?